రావు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే టీడీపీ నాయకులు అడ్వకేట్ విద్యాసాగర్ కూడా మనతో జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. ముందుగా సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి. ఇవాల్టి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ చూస్తే మీ ఇనీషియల్ రియాక్షన్ ఏంటి? దాని మీద ఏం జరిగే అవకాశం ఉంది? ఇక్కడ ఒకటండి, గతంలో కూడా సిబిఐ సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది, తదుపరి విచారణ చేయమని న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే తదుపరి విచారణ చేస్తామని అన్నారు. ఇవాళ రోద్రా గారు దానికి సమాధానం చెప్తూ న్యాయస్థానం విచారణ ఫలానా చోట్ల పూర్తి చేయండి అని చెప్పేసి నిర్దేశించింది కాబట్టి సిబిఐ ఆ విధంగా చెప్పింది, దీంట్లో ఇంకా కీలకమైనటువంటి సాక్ష్యాలను విచారించవలసిన అవసరం ఉన్నది అని చెప్పేసి సునీతారెడ్డి గారి యొక్క న్యాయవాది లోద్రా గారు చాలా స్పష్టంగా న్యాయస్థానం ముందు చెప్పాడు. ఇక్కడ బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చాలా స్పష్టంగా చెప్పినాయి. కేసు యొక్క ఛార్జ్షీట్ వేసినంత మాత్రాన బెయిల్ ఇవ్వాలని లేదు, కేసు యొక్క తీవ్రతని, దాన్ని సమాజం మీద పడే ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిందన్నా, ఛార్జ్షీట్ వేసేసామన్నా దాన్ని పరిగణలో తీసుకొని బెయిల్ ఇవ్వాలా లేదా అని నిర్ధారించవలసిన అవసరం లేదు, కేసు యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే లోద్రా గారు చాలా స్పష్టంగా అనేక అంశాలను ప్రస్తావించారు. దీంట్లో సాక్షులు చనిపోయారని చెప్పేసి, అలానే ఈ యొక్క దీంట్లో ఇంకా కీలకమైన వ్యక్తులు విచారించవలసిన అవసరం ఉందని, మాస్టర్ మైండే అవినాష్ రెడ్డి అని చెప్పేసి, అవినాష్ రెడ్డి కొన్ని అంశాలు చెప్పకపోవచ్చు కానీ కౌంటర్లో వేసిన అంశాలు అయితే చాలా విషయాలు ప్రస్తావించారు. ఆయన అరెస్ట్ దగ్గర నుంచి, అలాగే సిబిఐ వాళ్ళని ఏ విధంగా బెదిరించారో, ఇవన్నీ కూడా సాక్ష్యాలను ఏ విధంగా మటుమాయం చేసి కట్లు కుట్లు వేసేసి సాక్ష్యాలు లేకుండా చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఏ విధంగా ఆయన యొక్క ఆగడాలు ఉన్నాయో మొత్తం చెప్పారు. అంతేకాకుండా మాస్టర్ మైండ్ కాపాడటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాలనేది. దీంట్లో 40 కోట్ల రూపాయల సుపారీ ఉంది, ₹1 కోటి దస్తగిరికి ఇచ్చారు, 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 40 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కావాల్సినటువంటి 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 40 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు ఎవరు? ఎందుకు సునీతారెడ్డి ఆంధ్రప్రదేశ్లో వద్దు, ఈ కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పేసి ఎందుకు అడగాల్సి వచ్చింది? సునీతారెడ్డి చాలా స్పష్టంగా చెప్తుంది, ఆమెను ఎలాగ మెదరగొట్టారు, ఏ విధంగా నారాసుర రక్త చరిత్ర రాశారు, ఆమెను ఏ విధంగా తప్పుదోవ పట్టించారు, ఆమెని చనిపోయినప్పుడు సంతకం పెట్టండి బీటెక్ రవి, ఆదినారాయణ, మరొక వైఎస్ఆర్సీపీలో ఉన్న ఇప్పుడు నాయకుడు వీళ్ళే చేశారని ఆనాడు టీడీపీలో ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పేసి దీని మీద సంతకం పెట్టమని చెప్పేసి నన్ను ఒత్తిడి చేశారు, నేను ఇలా చేస్తానని అనుకోలేదు అని ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉంది. రెండోది సిబిఐ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే సునీతారెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని వేశారు, ఆమె వేసిన తర్వాత సిబిఐ కూడా బెయిల్ రద్దు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంది. సిబిఐ కూడా ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఏదైతే కడప జైల్లో దస్తగిరి మీద కేసు పెట్టి లోపల పెట్టారో అప్పుడు చైతన్యారెడ్డి అనేటువంటి డాక్టర్ శివశంకర్ రెడ్డి యొక్క కుమారుడు జైల్లో ఖైదీలకు వైద్యం చేస్తామనే పేరుతో వెళ్ళి దస్తగిరిని ప్రలోభం పెట్టడానికి ప్రయత్నం చేశాడు, లేకపోతే జాగ్రత్తని బెదిరించడానికి కూడా ప్రయత్నం చేశారని దస్తగిరి బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. అంతకుముందు వాళ్ళ భార్య కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇక్కడ ముద్దాయిలు కనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు, సాక్ష్యాలని రాకుండా చేస్తారు, ముద్దాయిల ప్రాణాలకు ముప్పుంది. సునీల్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పారు, నా వెంటబడ్డాడు అవినాష్ రెడ్డి, తన మనుషులను పంపేసి చంపడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చాడు. దస్తగిరి ఓపెన్ గా ఇచ్చేసి అదే ఇక్కడ మనకి కోర్ పాయింట్స్ రెండు చెప్పాడు. మనకి అలానే సునీతారెడ్డి కూడా నా కుటుంబానికి ప్రాణాపాయం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా సునీతారెడ్డి గారు చెప్పారు. ఇంత భయానక పరిస్థితి, ముద్దాయిలకు ప్రాణ రక్షణ లేదు, సాక్షులకు ప్రాణ రక్షణ లేదు. ఇప్పటికే రంగన్నతో సహా 6 సుబ్బారావు గారు
ఇక్కడ చెప్పండి. అదే ఇప్పుడు మనకి కీలకమైన అంశాలు ఏంటి ఇందులో అంటే, ఒకటి దర్యాప్తును కంటిన్యూ చేయడం, రెండు